అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 6వ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా జరిగేది ఇదే. 100% మేషరాశి వారి ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను చూడండి, లేదంటే నష్టపోతారు. ఇక మేషరాశి వారి గురించి ఏ ఫోన్ కాల్ ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారికి వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారికి చాలా మంచి వ్యక్తులు, అలాగే వీరు అమాయకులు అని కూడా చెప్పుకోవచ్చు. వీరు కొన్నిసార్లు చాలా అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాదు వీరు జీవితంలో కొన్ని రకాలైనటువంటి స్ట్రగుల్స్ని కూడా ఎదుర్కొంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే అతి చిన్న వయసు నుంచే జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు మేషరాశి వారు. తద్వారా వీరు సుఖాంతమైనటువంటి జీవితానికి దూరంగా కూడా కావాల్సి వస్తుంది కొన్నిసార్లు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గోచారం అనేది ఈ సమయంలో ఎలా ఉంది అంటే కనుక చాలా అనుకూలంగా ఉంటుంది. గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. కానీ కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. మీరు కొత్తగా నమ్మినటువంటి స్నేహితులు మీకు కొంచెం ద్రోహం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అధికంగా ఎవరిని కూడా నమ్మకూడదు. కొత్త స్నేహాలను అస్సలు నమ్మకూడదు. కొత్త స్నేహాలను నమ్మడం వలన మీరు సమస్యలను చిక్కుకుంటారని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీరు కొత్త స్నేహాలను నమ్మటం వలన జీవితంలో మీరు అనేక రకాల సమస్యలకు కూడా గురి అయ్యే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మేషరాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనుకూలిస్తూ గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి, కానీ మీకు కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అవి ఫోన్కు సంబంధించినటువంటివి కావచ్చు. అందువల్ల మీరు కొంచెం ట్రబుల్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో స్థిరాస్తి ధనం స్థిరాస్తికి సంబంధించినటువంటి ఏవైనా సరే అందుతూ ఉంటాయి. ధనం కావచ్చు, రావాల్సినటువంటి స్థిర ఆస్తి కావచ్చు, ఈ సమయంలో మీకు అందుతుంది. వేడుకలను ఆర్భాటంగా చేస్తారు. అంతేకాకుండా పనులు బాధ్యతలు స్వీకరిస్తారు. అలానే మీరు ఈ సమయంలో స్వయంగా ఏదైనా సరే బాధ్యతగా స్వయంగా చేసుకుంటారు. మీకు ఈ సమయంలో కొన్ని రకాలైనటువంటి విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది. విలువైనటువంటి వస్తువులు బంగారం, వెండి, డబ్బు వంటివి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంతేకాకుండా దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అదే విధంగా ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అలానే డబ్బుకు మీరు ఏదైనా పేపర్ మీద సైన్ ఉండాల్సింది ఉంది కూడా ఖచ్చితంగా 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి మీరు ముఖ్యమైనటువంటి వాటిపైన సంతకాలను అయితే చేయాల్సి ఉంటుంది. దానితో పాటుగా మీరు ఖచ్చితంగా ఫోన్ కాల్స్ సందేశాలను పొరపాటున కూడా నమ్మవద్దు. ఆన్లైన్ వ్యవహారాలని కావచ్చు, ఫోన్ లైన్ సందేశాలు కావచ్చు, మీరు పొరపాటున కూడా నమ్మవద్దు. ఎందుకంటే అవి నమ్మడం వలన మీకు చాలా నష్టం జరుగుతుంది కనుక మీరు ఫోన్ కాల్ వ్యవహారాలను పొరపాటున కూడా నమ్మకూడదు. మీరు ఏదైనా ఫోన్ కాల్ వచ్చి మీకు డబ్బు వచ్చాయి, లేదా ఆన్లైన్లో ఇంత పెట్టుబడి ఉంటుంది, అంత పెట్టుబడి ఉంటుంది, ఆన్లైన్లో ఇంత పెట్టండి అంత పెట్టండి అని చెప్పేసి ఎవరైనా ఏదైనా రిక్వెస్ట్ చేసేటువంటి గేమ్స్ వంటివి మీకు ఫోన్ వచ్చినా లేదా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసినా సరే వాటి వైపు మీరు పొరపాటున కూడా మొగ్గును చూపవద్దు. అంతేకాదు వాటి వైపున మీరు పొరపాటున కూడా ఆకర్షితులు కావద్దు అని చెప్పుకోవచ్చు. అలానే ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. అదేవిధంగా మీ యొక్క విలాసాలకు డబ్బుని ఖర్చు చేస్తారు. అసాధ్యం అనుకున్న పనులు సానుకూలంగా సాఫీగా సాగిపోతాయంటే ఈ పనిని మేము చేయలేము, ఇది చేయడం చాలా అసాధ్యం, పొరపాటున కూడా మేము ఇది చేయలేము అనుకున్నటువంటి పనులు కూడా మీరు చాలా సునాయాసంగా చేసి వేస్తారు. మీ యొక్క ఆత్మీయులతో
కాలక్షేపం చేస్తారు. గృహం వంటి సందడిలా ఉంటుంది. అంటే గృహం సందడిగా ఉంటుంది. మీ ఇంటికి రిలేషన్స్ రావడం కానీ, స్నేహితులు రావడం కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్, పార్టీ వంటివి చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే అనవసరమైన విషయాలలో జోక్యం తగలదు. నోటీసులు అందుకుంటారు. అదే విధానంగా పరిచయస్తులను కలుసుకుంటారు. అంటే పాత స్నేహాలను కావచ్చు, పాత పరిచయాలను కావచ్చు, పాత బంధాలను కావచ్చు కలుసుకునేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా కూడా బాగా ఉంది. కాకపోతే కొన్ని ప్రలోభాలు మిమ్మల్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అవి విచిత్రమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వలన కానీ వారికి మీరు లొంగవద్దు. జాగ్రత్తగా ఆచితూచి మీ పనుల్లో మీరు అంటే పూర్తి చేసుకోవాల్సినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ఏ పనినైనా సరే, ఏ విషయానికైనా సరే చికాకు పడుతూ ఉంటారు. ఎవరిని కూడా నిందించవద్దు. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. మీ యొక్క శ్రీమతి వైఖరితో మార్పు వస్తుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. కీలక పాత్రను అందుకుంటారు. ప్రయాణాలలో ఒకంత అవస్థలను కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క మేషరాశి వారికి ప్రయాణాల్లో కూడా కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో కొన్ని స్నేహితుల యొక్క కార్యాన్ముగులను చేస్తూ ఉంటాయన్నమాట. అంటే పని మంతులను చేస్తూ ఉంటాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. లక్ష్యంపై సాధించే వరకు శ్రమించండి. చేసే పనులే అంటే మీకు ఏదైతే పనులు చేస్తుంటారో అదే చేయాల్సి వస్తుంది. అంటే చేసిన పనిని మళ్ళీ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. పత్రాలు అనుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా బెట్టింగ్లకు, పందాలకు పాటుపడవద్దు. ఏదైనా బెట్టింగ్ బెట్టింగ్స్ కానీ లేదా పందాలు కానీ ఉంటే అందులో మీరు డబ్బును పొరపాటున కూడా ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే అందులో డబ్బు అస్సలు ఇన్వెస్ట్ చేయవద్దు. ఈ యాప్ల వైపు మీరు పొరపాటున కూడా మొగ్గు చూపవద్దు. ఇలా మొగ్గు చూపడం వలన మీరు నష్టాన్ని చవిచూస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి పొరపాటు వారు కూడా ఈ విషయాల్లో జాగ్రత్త లేకపోతే చాలా నష్టపోతారు. కనుక మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోధైర్యంతో ముందుకు సాగిపోవాలి. కొందరి వాక్యాలను ఒకంత వింతగా చేస్తూ ఉంటాయి. ప్రముఖులు అంటే మీరు ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, మీరు ఏదైతే ప్రముఖులతో ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారో వారి ఇంటర్వ్యూస్కి మీకు అనుకూలించదని చెప్పుకోవచ్చు. పనులు కూడా ముందుకు సాగవు. కొన్నిసార్లు కొంతమంది మేషరాశి వారికి మీ పనులు ఆగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొంతమందికి మాత్రం చాలా వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. ముఖ్యమైన దశలు వారీగా చేసుకుంటూ పోతే విజయం మీదే. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వారి స్నేహితులతో కలిసి ఉండేందుకు ఇష్టపడతారు. ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు ఫలించనుంది. మీరు భావోద్వేగాలు అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ భయాన్ని కూడా మీరు వీలైనంత త్వరగా వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాల్లో మీకు మంచి పరపతి కలిగి